Welcome back to our channel. So students, in this video we will discuss the unit 4 explanation of the subject logistics and supply chain management. Okay na? So previous videos lo manam already unit 1 2 3 explanation videos already మన channel లో available గా ఉన్నాయి. ఈ రోజు unit 4 నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా you will be able to attempt it. ఓకేనా. సో యూనిట్ 4 నేమ్ వచ్చేసి మేనేజింగ్ సప్లై చైన్స్. సో ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ ద లెందీ యూనిట్ అనమాట. చాలా పెద్ద యూనిట్ ఉంది ఇది. సో ఇందులో కాన్సెప్ట్స్ అనేది మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత ఈజీగా మీరు ఓన్గా రాయొచ్చు ఎగ్జామినేషన్ అనేది ఓన్గా. ఓకేనా. సో హియర్ ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏం అడుగుతున్నాడంటే ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ బుల్ విప్ ఎఫెక్ట్ ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇక్కడ SCM అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ అని అర్థం. ఓకేనా. సో ఇక్కడ ఈ బుల్ విప్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ ఆర్ ఆర్డర్ వేరియబిలిటీ అక్రాస్ ది సప్లై చైన్ మూవింగ్ అప్వర్డ్స్ లైక్ ఫ్రమ్ కస్టమర్స్ టు మ్యానుఫ్యాక్చరర్స్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ నాదొక కంపెనీ ఉంది, ఎక్స్ అనే కంపెనీ ఉంది. దాంట్లో నేను ఒక సోప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను. కస్టమర్స్ నుంచి నాకు లాట్స్ ఆఫ్ డిమాండ్ అనేది వస్తుంది. అంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్కి చాలా డిమాండ్ అనేది ఉంది. సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి ఏదైతే డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని బుల్ విప్ ఎఫెక్ట్ అని అంటాం. ఓకేనా, అర్థమవుతుందా? బుల్ విప్ ఎఫెక్ట్ అని ఎప్పుడు అంటాము? బుల్ విప్ ఎఫెక్ట్ అంటే కస్టమర్స్ మ్యానుఫ్యాక్చరర్స్కి డిమాండ్ ఎక్కువ ఉందని చెప్పడం, మాకు ఆ ప్రోడక్ట్ కావాలి 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 అని చెప్పి ఇంక్రీజ్ అవ్వడం, ఇంక్రీజింగ్ ఇన్ డిమాండ్ అనేది. ఓకేనా. ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఏముంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పినాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఇన్ దిస్ సప్లై చైన్ ద రీటైలర్స్ ప్లేస్ అన్ ఆర్డర్ టు ద హోల్సేలర్స్ ఫర్ ద ప్రోడక్ట్స్ బేస్డ్ ఆన్ ద డిమాండ్ ఫోర్కాస్ట్. ఇక్కడ హోల్సేలర్స్ ఉంటారు, రీటైలర్స్ ఉంటారు, మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు. మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి హోల్సేలర్ కొంటారు, హోల్సేలర్ నుంచి రీటైలర్ కొంటాడు. ఇక్కడ రీటైలర్ హోల్సేలర్కి డిమాండ్ చేస్తుండు, కస్టమర్స్కి పర్టికులర్ ప్రోడక్ట్ కావాలంట, ఈ ప్రోడక్ట్ నాకు ఇవ్వు అని చెప్పి. సో కస్టమర్స్ దగ్గర నుంచే మనకి డిమాండ్ వచ్చినప్పుడు దాన్ని మనము బుల్ విప్ ఎఫెక్ట్ అని అంటాం. ఓకేనా. సో దాని గురించి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళు ఇక్కడ రాశారు. గాట్ ఇట్. సో దాని యొక్క పర్టికులర్ డయాగ్రామ్. ఓకేనా. సో ఆల్వేస్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఇన్ ద వేరియేషన్స్. బుల్ విప్ ఎఫెక్ట్ అనేది 2 మార్క్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఒక్క కాన్సెప్ట్ని బేస్ చేసుకుని దాని గురించి మీరు రాయండి. అండ్ వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది అంటే, ఫస్ట్ వన్ డిమాండ్ ఫోర్కాస్టింగ్ అనేది ఉంటుంది. డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంది? ప్రిడిక్టింగ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్లో దీనికి ఎక్కువ సేల్స్ ఉండొచ్చు అని చెప్పడమే బుల్ విప్ ఎఫెక్ట్ అని అంటాం. ఓకేనా. సో దాన్ని డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంటాం. నెక్స్ట్ వన్ ఇంక్రీజ్డ్ లీడ్ టైం అంటే ఏంటంటే సేఫ్టీ స్టాక్స్ని మనం పెట్టుకోవడం. ఒక 10 ప్రోడక్ట్లు మనం తయారు చేసినప్పుడు 5 మాత్రమే అమ్మనికి పంపించి ఇంకొక 5 మనం పెట్టుకుంటాం. ఎందుకంటే రేట్ ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని మనం అమ్మొచ్చు అని చెప్పేదానికి. నెక్స్ట్ వన్ బ్యాచ్ ఆర్డరింగ్ అంటే ఏంటంటే బల్క్లో మనం ఆర్డర్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ బ్యాచ్ ఆర్డరింగ్. నెక్స్ట్ వన్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సాల్ట్ ప్యాకెట్ ప్రైస్ 30 రూపీస్ అనుకుందాం, రేపు సాల్ట్ ప్యాకెట్ ప్రైస్ 100 రూపీస్ అవుతుందంటే చాలామంది ఈరోజే కొనుక్కుంటారు కదా. ఆ ఎఫెక్ట్నే బుల్ విప్ ఎఫెక్ట్ అని అంటాం. ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు డిమాండ్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఓకే. సో ఇట్లా డిఫరెంట్ అనేది ఉంటుంది. మెథడ్ టు రెడ్యూస్ ద ఇంపాక్ట్, ఎలా రెడ్యూస్ చేయాలి అంటే నీ యొక్క అన్సర్టనిటీని మినిమైజ్ చేయాలి, రెడ్యూస్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఏంటి, కన్జ్యూమర్ డిమాండ్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళ యొక్క డిమాండ్ని కూడా మనం ఏమంటారు స్లో డౌన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ లీడ్ టైమ్ని రెడ్యూస్ చేసుకోవడం, పార్ట్నర్షిప్ స్ట్రాటజీస్ని రెడ్యూస్ చేసుకోవడం. సో ఇట్లా డిఫరెంట్ థింగ్స్ అనేది మనకు ఉంటాయి. మీకు ఒక కాన్సెప్ట్ బుల్ విప్ ఎఫెక్ట్ అంటే ఏంది అర్థమైతే యూ కెన్ ఎలాబరేట్ యువర్ ఆన్సర్. మనకు అంతలో ఏం అర్థమైందో ఆ క్వశ్చన్లో ఏదైతే అర్థమైందో దాన్ని మీరు ఎలాబరేట్ చేసి రాయొచ్చు ఈజీగా. గాట్ ఇట్. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ యొక్క గోల్స్ ఏంది, ఆబ్జెక్టివ్స్ ఏంటంటే సప్లై చైన్ ఆపరేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎప్పుడైతే నీ యొక్క పర్ఫార్మెన్స్ని మెయింటైన్ చేసుకొని మెజర్ చేసుకుంటావో ఇన్ దట్ సర్కమ్స్టెన్సెస్ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ సేల్స్ ఆల్సో. ఓకేనా. సో ఈ మంత్ నువ్వు 100 గూడ్స్ తయారు చేసినావు అనుకో, నెక్స్ట్ మంత్ యూ విల్ మేక్ ఇట్ 110.
ఆ నెక్స్ట్ మంత్ 120 చేస్తావు. సో ఇట్ విల్ ప్రోగ్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో అట్లా డిఫరెంట్ థింగ్స్ అనేది ఇంపార్టెంట్. సో పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్. ఓకే, ఎవ్రీ ఆర్గనైజేషన్స్లో ఈ యొక్క పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ అనేది ఇంపార్టెంట్గా ఉండాలి. ఓకేనా? సో ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నానో అవి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చాలా లెంతీ టాపిక్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు ఫైనల్ ఎగ్జామినేషన్లో అయితే అవసరం లేదు. ఓకేనా? ఇందులో ఇంకొకటి ఏంటంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ అప్రోచెస్ అడగవచ్చు. సప్లై చైన్ మేనేజ్మెంట్లో, సప్లై చైన్ పర్ఫార్మెన్స్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ అప్రోచెస్ అని అడగవచ్చు. సో ఇందులో డిఫరెంట్ ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటే ఫస్ట్ వన్ SCOR అంటాం. దట్ ఈజ్ నథింగ్ అబౌట్ ది ఈ యొక్క మోడల్ ఏదైతే ఉందో ఈ మోడల్ అనేది సప్లై చైన్ మేనేజ్మెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని యూజ్ కనుక్కోనికి ఈ యొక్క మోడల్ అనేది మనం యూజ్ చేస్తాము. ఓకేనా? ఇందులో ఏమవుతుందంటే ఇయర్ వైజ్గా మనం ఎంతెంత సేల్స్ చేసినాము, 2010లో ఇంత అయింది, 2011లో ఇంత ఉంది, 2012లో ఇంత అని చెప్పేసి ఈ యొక్క మోడల్ అనేది మనం ఎలాబరేట్ చేస్తాము. నెక్స్ట్ వన్ స్కోర్ కార్డ్ అంటే ఏంటి? సేమ్ ఈ మంత్లో నువ్వు 100% చేసినప్పుడు నెక్స్ట్ మంత్లో 150% చేస్తావు, ఆ నెక్స్ట్ మంత్ 200% చేస్తావు. సో యూ విల్ ఇంక్రీజ్ యువర్ ప్రోగ్రెస్ అని అర్థం. ఓకేనా? సో ఇంకొకటి ఏంది? బెంచ్ మార్కింగ్ అనేది ఒక ఆర్గనైజేషన్లో ఉన్న పర్ఫార్మెన్స్ని మనం మెజర్ చేయడం. ఓకేనా? సో ఇందులో డిఫరెంట్ స్ట్రాటజీస్ని, డిఫరెంట్ టార్గెట్స్ని, డిఫరెంట్ పాలసీస్ని వీ విల్ యూజ్ ఇట్. ఓకేనా? సో ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ వన్ ABC కాన్సెప్ట్ అంటాం. అంటే A అంటే యాక్టివిటీ, B అంటే బేస్డ్, C అంటే కాస్టింగ్. యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ అంటే మన యొక్క ఎక్స్పెన్సెస్ని ఏవైతే ఆర్గనైజేషన్లో ఖర్చు పెడుతున్నామో దాన్ని తగ్గించడానికి ఈ ABC కాన్సెప్ట్ అనేది మనం యూజ్ చేస్తాము అని అర్థం. గాట్ ఇట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ వేర్ హౌసెస్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వేర్ హౌస్ అంటే ఏంది? మన యొక్క గూడ్స్ ఏవైతే బల్క్లో ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని ఒక చోట స్టోర్ చేసుకోవడం. దట్ ఈస్ కాల్డ్ నథింగ్ అబౌట్ ది వేర్ హౌస్ కదా. ఈ వేర్ హౌస్ అనేది రా మెటీరియల్స్ని గోడౌన్స్లలో కానివ్వండి, ఫినిష్డ్ మెటీరియల్స్ని గోడౌన్లో కానివ్వండి, మనకు అవసరమైన టైంలో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసుకోనికి మనం యూజ్ చేసుకునే ప్లేస్ని మనం వేర్ హౌస్ అని అంటాం. ఓకే, ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ వన్ కమోడిటీ వేర్ హౌస్ అని అంటాం. కమోడిటీ వేర్ హౌస్ అంటే ఏంది? లైక్ టొబాకో కానివ్వండి, కాటన్ కానివ్వండి, ఆరెల్స్ వీట్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ మనం వేర్ హౌస్లలో స్టోర్ చేసుకోవడం. అంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని స్టోర్ చేసుకోవడం. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంది? బల్క్ స్టోరేజ్ వేర్ హౌసెస్. బల్క్ స్టోరేజ్ వేర్ హౌస్ అంటే ఏంటి? లైక్ కెమికల్ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, లేదంటే సాల్ట్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ బల్క్ స్టోరేజ్ వేర్ హౌస్లో మనం స్టోర్ చేసుకుంటాం. హౌస్ హోల్డ్ గూడ్స్ వేర్ హౌసెస్ లైక్ ఫర్నిచర్, మెషినరీ, ఇట్లాంటివన్నీ. జనరల్ మర్చండైజ్ వేర్ హౌస్లో లైక్ జ్యువెలరీ ఐటమ్స్ కానీ, లేదంటే టాయ్స్ కానీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, ఇట్లాంటివన్నీ. మినీ వేర్ హౌస్లో లాకర్స్, ఫ్రోజన్ ఫుడ్ లాకర్స్, ఇట్లాంటివన్నీ. అంటే ఏదైనా వేర్ హౌసే, కానీ అందులో కూడా ఎంత డిఫరెంట్ టైప్స్ ఉన్నాయో అనేది కూడా మనం చెక్ చేసుకొని పెట్టుకోవాలి. టెంపరేచర్ కంట్రోల్ వేర్ హౌసెస్లో కూడా డిఫరెంట్గా యూజ్ చేసుకుంటాం. లైక్ ఫ్రోజన్ ఫుడ్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ. ఓకే, సో ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ది వేర్ హౌస్ సెక్టార్ ఓన్లీ. ఓకేనా? వేర్ హౌస్ అంటే ఒక రూమ్లో అన్నీ పెట్టుకోవడం కాదు, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ థింగ్స్ని మనం యూజ్ చేసుకోవడం. ఓకేనా? సో ఫంక్షన్స్ ఆఫ్ వేర్ హౌస్ ఆపరేషన్స్లో లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఉంటుంది. అంటే అందరూ పెట్టి తీయడం ఉంటుంది, బల్క్ బ్రేక్ అవ్వడం ఉంటుంది, ఆర్డర్ ఫుల్ఫిల్లింగ్ ఉంటుంది, హోల్డ్ అయి ఉంటాయి, మిక్సింగ్ అయి ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ ఫంక్షన్స్ అనేది అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి అని చెప్పేసి మీరు ఈజీగా రాసేయచ్చు. ఓకేనా? సో ఈ చాప్టర్ నుంచి మీరు వేర్ హౌస్ నుంచి 1 క్వశ్చన్ అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్. డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ ఇన్ యువర్ ఫైనల్ ఎగ్జామినేషన్. అది వేర్ హౌస్ ఫంక్షన్ అయినా అవ్వచ్చు, వేర్ హౌస్ టైప్స్ అయినా అవ్వచ్చు, వేర్ హౌస్ ఫీచర్స్ అయినా అవ్వచ్చు. గాట్ ఇట్? నెక్స్ట్ వన్ ఏంటి ఇంపార్టెంట్ అని అంటే సప్లై చైన్ డైవర్సిఫికేషన్.
ఈ సప్లై చైన్ డైవర్సిఫికేషన్ అనేది కాన్సెప్ట్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఏం చేస్తుందంటే డిఫరెంట్ కంట్రీస్లో ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో, డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ రిలీజియన్స్లో ఏవైతే ప్రాసెస్ ఉంటాయో ఇవన్నీ మనము స్ట్రాటజీస్ని యూజ్ చేసుకొని వి విల్ మెయింటైన్ ద డైవర్సిఫికేషన్. లైక్ కంట్రీకి డిఫరెన్సెస్ ఉన్నా కానీ రిస్క్ని ఎలిమినేట్ చేయడానికి కానీ ఈ పర్టికులర్ నెట్వర్క్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఇందులో ప్రాసెస్ ఎలా ఉంటుందనంటే యాక్సెస్ కరెంట్ సప్లై చైన్ అని అంటున్నాడు. ఇక్కడ ప్రజెంట్ ఉన్న డిస్ప్యూట్లు ఏవైతే కరెంట్ సెక్షన్స్ ఉంటాయో, కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే ఉంటాయో దాన్ని నువ్వు యాక్సెస్ చేసుకోవడము. అండ్ వల్నరబిలిటీస్, ఐడెంటిఫై ద వల్నరబిలిటీస్ అండ్ గ్యాప్స్. వల్నరబిలిటీస్ అంటే వీక్నెస్, అంటే మన కంపెనీలో ఏం వీక్నెస్ ఉందనేది మనం ఆ పాయింట్అవుట్ మీద మనం ఎక్కువ వర్కౌట్ చేయాలి. ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని చూసుకొని పెట్టుకోవాలి. అండ్ మన స్టేక్ హోల్డర్స్ యొక్క సెక్యూరిటీని అనేది కూడా మనం యూజ్ చేసుకొని అంటే సేఫ్ గార్డ్ లాగా పెట్టుకొని ఉండాలి. సో దిస్ ఇస్ ద వేరియస్ థింగ్స్ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఫైనల్ ఎగ్జామినేషన్. ఓకేనా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వీ కెన్ గో విత్ ద అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఏంటి చెప్పట్లేదు అని అంటే రిమైనింగ్ క్వశ్చన్స్ జనరల్ క్వశ్చన్స్ అనమాట. ఏవైతే మీరు ఓన్గా కూడా రాసేయచ్చు ఎగ్జామ్లో. మనకి ఎగ్జామ్లో లైక్ ఏదైనా ఒక క్వశ్చన్లో మనకు ఆ కాన్సెప్ట్ అర్థమైందని అనుకోండి, వీ కెన్ ఈజీలీ ఎలాబరేట్ దట్ ఆన్సర్ ఇన్ అ ఫ్లెక్సిబుల్ మేనర్. ఎస్, సో అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే వాట్ ఆర్ ద వేరియస్ ఛాలెంజెస్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ది గ్లోబల్ సప్లై చైన్. గ్లోబల్ సప్లై చైన్లో మన థింగ్స్ ఉండాలంటే వాట్ ఆర్ ద వేరియస్ ఛాలెంజెస్ అని అంటున్నాడు. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే కాంపిటేటివ్ కండిషన్స్. ఆల్రెడీ మన దగ్గర చాలా కాంపిటీషన్ ఉంది, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ ఏంటి ఎక్స్చేంజ్ రేట్ ఎలా ఉంది అనేది కూడా తెలుసుకోవాలి. థర్డ్ వన్ డిమాండ్ రిస్క్ డిమాండ్కి చాలా రిస్క్ ఉంటుంది అనమాట, అది కూడా చూసుకోవాలి. ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి, మనం ఓవర్కమ్ చేయలేనివి కూడా ఉంటాయి. కల్చరల్ బ్యారియర్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఎక్కువ సేల్ అవుతాయి. ఓకేనా. సో ఇక్కడ సేల్ అవుతున్నాయని చెప్పి నేను యూఎస్ఏలో పోయి ఇదే షాప్ పెట్టుకుంటా అంటే యూఎస్ఏలో ట్రెడిషనల్ డ్రెస్సులు ఎక్కువ వేసుకోరు, అక్కడ వెస్ట్రన్ వేర్ వేసుకుంటారు ఎక్కువ. సో అట్లా డిఫరెంట్స్, అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఛాలెంజ్ కదా. ఓకేనా. ఇక్కడ మనకి 100 రూపాయలు ఖర్చు అయితే అక్కడ మనకి 1000 రూపీస్ ఖర్చు అవ్వచ్చు. దిస్ ఆర్ ఆల్ వేరియస్ ఛాలెంజెస్. మనకి రిస్క్ ఎక్కువ ఉంటుంది, అన్సర్టనిటీ ఉంటుంది, పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉండదు. ఎస్, సో ఇట్లా డిఫరెంట్ కాస్ట్ కూడా ఇంపార్టెంట్, ఎక్స్పెన్స్ ఎక్కువ అవుతాయి అనేది కూడా మీరు రాయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ది యూనిట్ నెంబర్ 4. ఏవైనా ఒక 2 కాన్సెప్ట్స్ లైక్ మీరు నేర్చుకున్నట్టు వేర్ హౌస్ గురించి నేర్చుకోండి. అండ్ రిమైనింగ్ ఏదైనా ఒక టాపిక్ సప్లై చైన్ మేనేజ్మెంట్ లేదన్నా సప్లై చైన్ డైవర్సిఫికేషన్ అయినా లేదనంటే ఇట్లా గ్లోబల్ దీనికైనా ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ టాపిక్ నేర్చుకొని ఆ టాపిక్ని మాత్రమే మీరు ఫుల్గా నేర్చుకోనికి ట్రై చేయండి. డెఫినెట్గా యూ విల్ ఏబుల్ టు అటెంప్ట్ దట్ ఆన్సర్. ఓకే. సో ఇంతే, ఈ 4th యూనిట్లో అయితే ఇంతే క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ hope that you have got clarity. If you're having any further doubts, let me know in the comment section. All the very best for your examination as well as your preparation. See you all in next video. Bye bye everyone.